తలమీద 7 జిల్లేడు ఆకులు 7 రేగుపండ్లు పెట్టుకుని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోతాయని మీకు తెలుసా? అసలు రథసప్తమి రోజున ఆవుపాలు ఎందుకు పొంగించాలి? చిక్కుడు ఆకులోనే నైవేద్యం ఎందుకు పెట్టాలి? దీని వెనుక ఉన్న అసలైన ఆరోగ్య రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మిస్ అవ్వకండి. రథసప్తమిని సూర్యజయంతి లేదా మాఘసప్తమి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని ప్రతీతి. రథసప్తమి రోజున మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు: 1. బ్రహ్మముహూర్తంలో స్నానం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించడం ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. విధానం: 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపండ్లు, కొంచెం అక్షతలు, నువ్వులు కలిపి తలమీద పెట్టుకుని స్నానం చేయాలి. ఆకుల అమరిక సంప్రదాయం ప్రకారం 1 ఆకు తలమీద, 2 భుజాలమీద, 2 మోకాళ్లమీద, 2 పాదాలమీద పెట్టుకుంటారు. మొత్తం 7 ఆకులు. శ్లోకం: స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి. యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. భావం: 7 జన్మలలో నేను చేసిన పాపాలు, రోగాలు, శోకాలు అన్నీ ఈ సప్తమి స్నానంతో తొలగిపోవుగాక. 2. సూర్య అర్ఘ్యం. స్నానం పూర్తయ్యాక సూర్యోదయమవుతుండగా సూర్యునికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగిపాత్రలో నీళ్లు, ఎర్రటి పువ్వులు, అక్షతలు, కుంకుమ, నువ్వులు వేసి సూర్యునికి వదలాలి. 3. రథం ముగ్గు. ఇంటి ముందు లేదా తులసికోట దగ్గర శుభ్రం చేసి రంగులతో రథం ముగ్గు వేయాలి. సూర్యుడు 7 గుర్రాల రథంపై వస్తున్నట్లుగా ఈ ముగ్గు ఉండాలి. ఆ ముగ్గులో ఆవు పిడకలను కాల్చి పాలు పొంగించడం కొందరి ఆచారం. 4. నైవేద్యం. కొత్త కుండలో లేదా గిన్నెలో ఆవుపాలు పోసి అవి పొంగిన తర్వాత బియ్యం, బెల్లం వేసి పరమాన్నం తయారుచేయాలి. దీనిని చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నైవేద్యంగా సమర్పించడం తెలుగువారి సంప్రదాయం. 5. సూర్యారాధన. స్తోత్రపారాయణం. పూజలో భాగంగా సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం లేదా సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. చిన్న చిట్కా: ఈరోజు ఎర్రటి వస్త్రాలు ధరించడం, గోధుమలు లేదా ఎర్రటి పండ్లను దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు.